చాలా వరస్ట్ అయింది నైట్ అయితే. నిద్ర లేకుండా 1 hour నిద్రపోయి మిగతా అంతా వెళ్తున్నాను. చాలా ఫ్యాన్స్ ఉన్నారు అదైతే. అది కూడా అక్కడ కనిపిస్తారా? నేను చూసినప్పుడు ఇంత చిన్న చిన్నగా వద్దున్నాయి. ఇప్పుడు కూడా ఎంత పెద్ద ఎవరైనా పెంచుకోకపోతే ఇళ్లలో వచ్చి వదిలేస్తారు అనమాట. వీళ్ళు పెంచుతారు అనమాట ఇదంతా. అవును, దాని స్నాక్స్ కూడా ఇస్తారు కదా మనకి. బాక్స్ స్నాక్స్ కూడా ఇస్తారు. అది కూడా చూపిస్తా. బస్ అయితే చాలా బాగుంటది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం అయితే బెంగళూరు తిరుపతికి వెళ్ళబోతున్నాం. మన బస్ అయితే 11 కి, మనోడి 10:30. ఇద్దరు అయితే వెళ్ళబోతున్నాం తిరుపతికి వచ్చిన వర్క్ మీద. సో 11 కి అయితే నా బస్సు, 10:40కి అక్కడ ఉండాలి. మనోడైతే 10:30 ఇప్పుడు టైము. 10:30కి బస్సు, కానీ ఇక్కడ ఉన్నాము. వెళ్తే మాట్లాడుకుందాం. ఓకే సార్, 2 days హ్యాపీగా ఉంటాం. మా కాలేజ్ అంతే అంతే అంటే నాకు మాది చెప్పాలి. బాయ్ బ్రో. మనమైతే బుల్లెట్ వెళ్ళబోతున్నాం. మనకైతే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బాయ్ చెప్తారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళైతే. అది కూడా అక్కడ కనిపిస్తారా? బాయ్ రా బాయ్. బుల్లెట్ కూడా తీసారు సంజయ్. నిజంగా బుల్లెట్ దొల వచ్చారా బ్రో? సిల్క్ బోర్డ్ వరకు మనమైతే బండ్లో వెళ్తున్నాం. బస్ ఇక్కడ కానమాట, స్కోడా షోరూమ్ ఇది. బ్రో ఎన్ని బ్రో టిఫిన్ టైమా నీ బస్సా? 10:40 టైం ఉంది ఇప్పుడు. 10:39. నాదైతే స్టాప్ ఎడగాదు, నాది ఎవరో ముందర. నాకైతే 11 కి బస్సు, మాడికి 10:40కి ఇంకా బస్సు రాలా పాపం పిల్లోడికి. ఇక్కడికైతే బస్సు అక్కడ స్కోడా షోరూమ్ కాడ. నాకు ఎక్కడైతే సిల్క్ సెంట్రల్ లో BHIV కాడ ఎలక్ట్రిక్ బస్ అయితే ఇక్కడ ఆపుతాడంట. చూద్దాం ఎన్ని గంటలకు వస్తాడు వాడు. బస్సు అయితే బ్రో ఎన్ని గంటలకు వస్తాడు అనుకుంటున్నారు? 11:10 కాక. అవును, దాని స్నాక్స్ కూడా ఇస్తారు కదా మనకి. బాక్స్ స్నాక్స్ కూడా ఇస్తారు. అది కూడా చూపిస్తా. బస్ అయితే చాలా బాగుంటది. బస్ అయితే చాలా బాగుంటది. లాస్ట్ మినిట్ లో బుక్ చేస్తున్నాం బస్ అయితే. టైమే పాటించారు అసలు. టైం అయితే 11:05 అవుతాం మేము. బస్ వస్తాను రాడా? ఫ్రెష్ బస్ వస్తాను. నైస్. స్టాప్ ఆడే అక్కడ నాడి కుదా. మనోజ్ బ్రో జాగ్రత్త పోతా. బ్యాగ్ కూడా ఇచ్చాడా లోపల? లగేజ్ పెట్టినాక బ్యాగ్ ఒకటి. బ్యాగ్ పెట్టిన దానికి మనకి పాస్ ఇచ్చాడు. ఏది సీరియల్ నెంబర్తో సహా. వాటర్ బాటిల్, ఒక స్నాక్స్ బాక్స్. మా ఎన్నూరు చూడండి, బస్ లో ట్రావెల్ చేస్తా కూడా వర్క్ అయితే చేస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ అసలు అన్నకి నిజంగా. ఇప్పుడే బస్ అయితే ఇదిగా ఫ్రెష్ బస్ లో అయితే ఎక్స్పీరియన్స్ చాలా వర్స్ట్ జరిగింది. అసలు ఏమైందంటే నేనైతే క్లిప్స్ అవుతా చూడండి, దాంట్లో ఫుల్ ట్రాక్ కూడా లేదు. స్నాక్స్ కసరత్ పడి అలా టికెట్ కసరత్ పడి అసలు కూర్చోలా పోయా నైట్ అంతా. మార్నింగ్ 4:30 అవుతారు. ఇప్పుడే బస్ అయితే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది బస్సులో అయితే. తిరుపతి అదే తెలియ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది వచ్చిందంటే చూడండి. ఇంకా తిరుపతికి వచ్చి ఫస్ట్ ఓరియన్ లో టీ తాగపోతే ఎలా? వెంటనే మనోడికి కాల్ చేస్తా ఓరియాన్కి వెళ్దామని. ఇంక మావాడు కూడా బండి వేసుకొచ్చేసాడు. మీలంతా టీ లవర్స్ ఓరియన్ లో డెఫినెట్ కామెంట్ చేయండి టీ ఎంతమంది తాగుతారు. బండి అయితే దుమ్ము పట్టేసింది. నేను 1 month లేని ఇక్కడ దుమ్ము చేయాను బండి. వాటర్ వాష్ చేయాలి ఫస్ట్ ఈ బండిని. ఫస్ట్ ఓరియన్ లో టీ తాగేసి ఇందులో మాట్లాడదాం. ఓరియన్ టీ టేస్ట్ అయితే ఇంకేడా చెప్తున్నాను. టైం 5 అవుతా ఉంది. ఓరియన్ లో టీ చాలా మిస్ అయ్యాయి బెంగళూరులో. నేనెంతో బెంగళూరులో ఓరియన్ టీ మిస్ అవ్వదు. డెఫినెట్ కామెంట్ చేశానండి.
నైట్ మనకి ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఏమి వచ్చిన ఇచ్చారు వ్యాపార బోట్ ఇచ్చారు అసలు ఏం జరిగిందంటే బెంగళూరు తిరుపతికి అయితే ఫ్రెష్ బస్ బుక్ చేసుకున్నా. ఫ్రెష్ బస్ వచ్చి నాకు 470 రూపీస్ ప్లస్ డిస్కౌంట్ వచ్చి 411 రూపీస్ అది పడింది. సరే అని ఇంకా లాస్ట్ సీట్ లో బుక్ చేసుకున్నా. నాకు తెలియదు పుష్ బ్యాక్ లేదని. ఇంకా బస్ ఎక్క పుష్ బ్యాక్ అయితే అస్సలు లేదు. బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ లేకుండా కాదు అసలు ఎంత రాలేదు నైట్ అంతా 1 వరకు. అందుకే నాకైతే ఫస్ట్ సిచ్యువేషన్ అయితే అర్థమైంది. యోగోలో లేదు యోలో లేదు అలా పుష్ బ్యాక్. ఓన్లీ ఫ్రెష్ బస్ ఉంటే పుష్ బ్యాక్ లేదు, మిగతా రెండింటిలో పుష్ బ్యాక్ ఉంది. సో చాలా వరస్ట్ అయింది నైట్ అయితే. నిద్ర లేకుండా 1 అవర్ నిద్రపోయి మిగతా అంతా వెళ్తున్నాను. నీలో ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినెట్ కామెంట్ చేశానంటే మన ఓరియన్లో నీకు చూపిస్తా. చేపలు తింటే ఉన్నాయి చూడండి. నేను చూసినప్పుడు ఇంత చిన్నగా వద్దున్నాయి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దవి ఒక్కొక్కటి. చాలా పెద్దవి అయితే అసలు చెప్పాలంటే. ఇది ఎంత ఉందో వేరే టైపు. ఎవరైనా పెంచుకోకపోతే ఇళ్లలో వచ్చి వదిలేస్తారు అనమాట. వీళ్ళు పెంచుతారు అనమాట. ఇదంతా అదే ₹20 పార్సల్ పడిపోతుంది పైన ఊరికట్టు. ₹20 అంట మా మేలు. అసలు నేను చెప్పాలంటే మన కాడే ₹10 తీసుకుంటాడు. ఫేమస్ చూడు మా ఇక్కడ మా వాళ్ళు అయితే టీ కూడా తీసుకెళ్తారు ఇంటికి మా మమ్మీ కోసం అంట. అంత ఫేమస్ ఓరియన్ అయితే మీరే ఇచ్చాడు. చల్లగా అయిపోద్ది బాబు బిన్నా. నేను ఇంటికి కూడా రీచ్ అయిపోయా. ఈ వీడియో మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.